చాలా రోజుల నుండి హిట్ లేక సతమతమవుతున్న నారా రోహిత్ హీరోగా, ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీదేవి ఈ సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చింది. శృతి వాగన్ హీరోయిన్గా, సత్య, నరేష్ తదితరులు నటించిన చిత్రం సుందరాకాండ. ఈ సినిమాకి వెంకటేష్ ఎమ్మలపూడి దర్శకత్వం వహించారు. వినాయక చవితి సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఎలా ఉందంటే, ఈ సినిమాల హీరో సిద్ధార్థకు, అదే మన హీరో నారా రోహిత్కు ఏజ్ బార్ అవుతుంది కానీ పెళ్లి చేసుకోడు. ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసి విసిగిపోతుంటారు. స్కూల్లో తనకు సీనియర్ అయిన వైష్ణవి, అదే మన శ్రీదేవిని ప్రేమిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఆమెకు దూరం అవుతాడు. ఆమెలో ఉన్న 5 లక్షణాలు సిద్ధార్థకి బాగా నచ్చుతాయి. అప్పటి నుండి అలాంటి 5 లక్షణాలు ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అలాంటి అమ్మాయి గురించి ఎదురు చూస్తున్న టైంలో ఎయిర్పోర్ట్లో ఐరా, అదే మన హీరోని శృతి వాగన్ కనిపిస్తుంది. ఆమెలో తను అనుకున్న 5 లక్షణాలు కనిపిస్తాయి. ఐరా వైజాగ్ కాలేజీలో స్టూడెంట్ అని తెలుసుకొని, అదే కాలేజీలో హీరో ఫ్రెండ్, అదే మన సత్య లెక్చరర్గా పనిచేస్తుంటాడు. దీంతో ఆమెకి కలుస్తాడు. ఐరాను సిద్ధార్థ కొన్ని రోజుల తర్వాత ప్రేమలో పడేస్తాడు. తను ప్రేమించిన ఐరాకు చిన్నప్పుడు తన స్కూల్లో ప్రేమించిన వైష్ణవికి ఒక రిలేషన్ ఉందని తెలుసుకుంటాడు. ఐరాకి వైష్ణవికి మధ్యన సంబంధం ఏంటి, సిద్ధార్థకు నచ్చిన 5 లక్షణాలు ఏంటి, అసలు సిద్ధార్థకు ఐరాకు పెళ్లి జరుగుతుందా లేదా అనేది ఈ సినిమా కథ. సుందరాకాండ్ సినిమా అనగానే మనకు వెంకటేష్, మేనా, అపర్ణ నటించిన సూపర్ హిట్ సినిమా సుందరాకాండే మనకు గుర్తొస్తుంది. వెంకటేష్ సుందరాకాండ్లో లెక్చరర్ని స్టూడెంట్ ప్రేమిస్తుంది. నారా రోహిత్ సుందరాకాండ్లో స్టూడెంట్ని లెక్చరర్ ప్రేమిస్తున్నాడు. తల్లిని ప్రేమించే వ్యక్తి చివరకు ఆమె కూతురిని పెళ్లి చేసుకోవాలనుకోవడం అనే లైనే వినడానికి అసహ్యంగా ఉంటుంది, కానీ దాన్ని చాలా జాగ్రత్తగా డైరెక్టర్ డీల్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో సత్య కామెడీ, లవ్ ట్రాక్, ఇంటర్వెల్ ట్విస్ట్తో తర్వాత ఏం జరుగుతుందని ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్లో స్కూల్ డేస్లో లవ్, 2 హీరోయిన్లు తల్లి పిల్లకి తెలిస్తే ఏం జరుగుతుంది, క్లైమాక్స్ మరియు ప్రీ క్లైమాక్స్లో ఏం జరుగుతుందని మనం ముందే గెస్ చేయవచ్చు. కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీతో, మంచి మంచి డైలాగులతో దర్శకుడు బాగా కవర్ చేశాడు. కానీ సెకండ్ హాఫ్ కొంత స్లో అయిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, నారా రోహిత్ ఈసారి ఏజ్ తగ్గ పాత్ర ఎంచుకున్నాడు. సిద్ధార్థ పాత్రలో నారా రోహిత్ యాక్టింగ్తో, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. ఐరాగా శృతి వాగన్ క్యూట్ లుక్స్, యాక్టింగ్తో పర్వాలేదు అనిపించింది. వైష్ణవి పాత్రలో రీ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి యాక్టింగ్తో ఆకట్టుకుంది. హీరో ఫ్రెండ్ లెక్చరర్ పాత్రలో సత్య అదరగొట్టాడు. ఈ సినిమాకు సత్య కామెడీ ప్లస్ అయిందని చెప్పవచ్చు. దర్శకుడు వెంకటేష్లో మంచి డైలాగ్ రైటర్ ఉన్నాడని చెప్పవచ్చు. ఇది తన మొదటి సినిమా అయినా చాలా వరకు ఈ సినిమాకి న్యాయం చేశారని చెప్పవచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది. లియన్ జేమ్స్ బీజిఎంతో ఆకట్టుకున్నాడు. ఎడిటింగ్ ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగును. నిర్మాణ విల్లు బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమా ఆకట్టుకుంటుంది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 3/5.